హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అన్నమాట. సో చాలామంది ఇష్టపడి తింటారు అండ్ చాలామంది కొద్దిగా స్మెల్ వస్తుందని తినరు. ఎంతకీ ఏంటి ఆ రెసిపీ అని అంటే, సో ఇదే వచ్చేసి ఎండు రొయ్యల కూర. సో చాలామంది దీనికి ఫ్యాన్స్ లవర్స్ అనేది చాలామంది ఉంటారు. ఈ రొయ్యల కూరకి, ఎండు రొయ్యల కూరకి వండేటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తుంది, కాకపోతే మనకి ఎండు చేపలు అంత స్మెల్ రాదు ఈ రొయ్యల కూర అనేది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ కానీ పసుపు కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను పసుపు వేస్తున్నాను. సో ఇలా ఆనియన్స్ అనేవి చాలా దగ్గరికి ఫ్రై అవ్వాలి, దీంతోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది. సో ఒక 2 టమాటోస్ అనేది కట్ చేసి వేస్తున్నాను, మనకి థిక్ గ్రేవీ రావడానికి. అండ్ మనకి ఆటోమేటిక్గా ఈ కర్రీ అనేది ఎక్కువ క్వాంటిటీలో తినేస్తాం కాబట్టి కొద్దిగా టమాటోలు ఆనియన్స్ ఎక్కువగా వేసుకోండి. మూత పెట్టుకొని ఈ టమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అవ్వడానికి మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. దానికన్నా ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో ఒక 1 మినిట్ మనము ఇలా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. సో ఈ టమాటోలు కూడా మనకి దగ్గరికి కుక్ అవ్వాలి. సో మనకి కూర తొందరగా కుక్ అవ్వాలంటే సాల్ట్ ముందే వేసుకోవాలి. కర్రీకి సరిపడంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నానండి. సో ఇవన్నీ వేసేసి మనము మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటోలు అనేవి దగ్గరికి గుజ్జులాగా అవ్వాలి. సో కుక్ అయ్యాయో లేదో 5 మినిట్స్ తర్వాత చూద్దాం. సో ఇప్పుడు కుక్ అయ్యాయో లేదో చెక్ చేద్దాం. వావ్, చూస్తున్నారు కదా టమాటోస్ అనేవి సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇంకా ఆనియన్స్ అయితే మొత్తం అందులోనే కరిగిపోయేంత మెత్తగా అయిపోయాయి. అయితే నెక్స్ట్ ఈ ఎండు రొయ్యలు అనేది లైట్గా ప్యాన్ మీద సో కడాయిలో వేసి లైట్గా ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్లో వేసుకోవాలన్నమాట. సో డైరెక్ట్ ఫ్రై చేసి కూరలో వేయకూడదు, వాటర్లో వేయడం వల్ల ఇవి సాఫ్ట్గా అవుతాయి ఆ వేడికి. ఆ తర్వాత వేసుకుంటే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది. రొయ్యలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి, తినడానికి మనకి చాలా బాగుంటుంది. రొయ్యలు వేసి ఒక 1 మినిట్ మనము ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చివాసన పోయేలాగా. చూస్తున్నారు కదా, ఇలాగా మూత పెట్టుకొని ఇంకొక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి రొయ్యలు అనేవి కూడా బాగా ఫ్రై అవుతాయి, కుక్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో సాల్ట్ మనం ముందే వేసేసాం కాబట్టి ఇప్పుడు మనకి కూరకి సరిపడంత కారం వేస్తున్నాను. సో కారం అనేది ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటే కారం అనేది 1.5 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి అనేది చిటికెడు. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు గుజ్జు. సో దీంతోనే మనకి రొయ్యల కర్రీ అనేది ఇంకా బాగా టేస్ట్ అనేది వస్తుంది. లైట్గా చాలా తక్కువ క్వాంటిటీలో చింతపండు గుజ్జు వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటో వేసాం కదా. సో చింతపండు గుజ్జు వేసేసి కొద్దిగా గ్రేవీ కోసం వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే అద్దిరిపోయే ఎండు రొయ్యల కూర రెడీ అయినట్టే. వేడన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. సో నోటిలో కరిగిపోతుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. సో చూసారు కదా, నేను చెప్పిన ప్రాసెస్లో చెయ్యండి, అసలు ఎలాంటి స్మెల్ లేకుండా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇది వేడన్నంలో వేసుకొని తింటే సో ఎలాంటి స్మెల్ రాదు. అసలు నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు, అంత బాగుంటుంది. ఎందుకంటే ఇందులో మనం టమాటో వేసాం, చింతపండు వేసాం. సో వాటిని వేడి నీళ్ళల్లో గోరువెచ్చని నీళ్ళలో తీసేసాం కాబట్టి ఎలాంటి స్మెల్ ఉండదు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మెయిన్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకా ఎన్నో రెసిపీస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.